మన పెద్దలు చేతికి ఉప్పు అందుకూడదని చెప్తారు కదా, దాన్ని మనం చాలా మంది మూఢనమ్మకాన్ని కొట్టేస్తాం. ఎందుకంటే మనం ప్రతి దానికి లాజిక్స్ వెతుకుతూ ఉంటాం కదా. ఇది మూఢనమ్మకం కాదు, దీని వెనకాల సైన్స్, సైకాలజీ అండ్ ఆయుర్వేదం యొక్క తత్వం కూడా ఉంది. ముందుగా మన సాంప్రదాయం ప్రకారం ఉప్పుని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఎందుకంటే అది ఎవరికైనా ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళకి వెళ్ళిపోతుందని భావిస్తూ ఉంటారు. ఇంట్లోని ఐశ్వర్యం బయటికి వెళ్తుందని, సంబంధాలని దెబ్బతింటాయని చెప్పి నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం ఉప్పు ఒక హైగ్రోస్కోపిక్ సబ్స్టెన్స్. అంటే ఇది మన చేతిలో ఉన్న తడిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. మన చేతిలో తడితో పాటు దాంట్లో మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా కూడా ఉప్పులోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ఉప్పుని చేతితో వేరే వాళ్ళకి అందిస్తామో మన చేతిలో ఉండే బ్యాక్టీరియా వాళ్ళకి వెళ్ళి అది ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు ఆ ఉప్పుని వంటలో జల్లుకున్నప్పుడు వాళ్ళకి ఆ బ్యాక్టీరియా వంటలో చేరి దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఇది ప్రాణశక్తికి మార్గం. ఇది నెగిటివ్ ఎనర్జీ, కోపం, బాధ, జలస్ను కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే మన వాళ్ళు ఉప్పుతో దిష్టి తీస్తారు. సో పెద్దలు చెప్పింది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని అలా పంచుకోవద్దని. అందుకే ఉప్పుని చేత్తో కాకుండా ప్లేట్లో పెట్టి ఉంది. చిటికెడు ఉప్పు టేస్ట్నే కాదు మన లైఫ్నే మార్చేస్తుంది.